Hi friends, welcome to my channel Voice of Sam. ఫ్రెండ్స్, ఇవాళ సజ్జల రామకృష్ణ గారిది ఒక క్యాప్షన్తో ఇది చూశాను. మేము ఓటుకి నోటు కేసు 2029లో అధికారంలో వస్తే మళ్ళీ ఓపెన్ చేస్తామని. అంతకుముందేమో మేము 29లో గెలిస్తే 2029లో గెలిస్తే వాళ్ళందరినీ 6 నెలలు జైల్లో వేస్తామని. ఇక లోకేష్ గారు వస్తే రెడ్ బుక్లోనే రాసుకున్నాను, రెడ్ బుక్లో రాసుకున్న వాళ్ళందరినీ జైల్లో పెడతాను అనేటువంటి కాన్సెప్ట్లో మాట్లాడుతున్నారు. వీళ్ళు అసలు పరిపాలన వదిలేసి వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత విషయాల్ని ప్రభుత్వ పరంగా వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు మరి సమంజసం అర్థం కావట్లేదు. కానీ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ ఈ రెండు పార్టీల్లో కనిపిస్తున్నాయి. మరి గతంలో 2-3 సార్లు మన ఛానల్లో ప్రస్తావన చేయడం జరిగింది. చెన్నైలో అదే చెన్నై రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు జయలలిత వర్సెస్ కరుణానిధి వీళ్ళిద్దరూ అసెంబ్లీలో తన్నుకోడి వాడి జుట్టు వీడు వీళ్ళ జుట్టు పీక్కొని అభివృద్ధిని వదిలేసి రాష్ట్రాన్ని వదిలేసి వ్యక్తిగత కక్షలతో 24 గంటలు ఇదే పనిగా ఉండేది. మరి అదే పరిస్థితి ఇప్పుడు దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన పరిస్థితి ఉంది. మరి ఇది దేనికి సంకేతం? అభివృద్ధిని వదిలేశారు. మరి దేనికి ప్రజలు ఓట్లు వేశారు? వీళ్ళు దేనికి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి సూపర్ 6 నొకడు, నవరత్నాలు నొకడు. ఈ నవరత్నాలు పూర్తిగా అమలు చేయలేదు. ఆయన కూడా చేతులు ఎత్తేసి నేను ఇంత ఖర్చు అవుతుంది అనుకోలేదు, ఏమంటే ఇంత ఖర్చు అవుతుంది అనుకోలేదని చెప్పి తెలియదా ముందు అధికారంలోకి వస్తే దీని రాష్ట్ర రాబడి ఎంత, ఖర్చు ఎంత, మనం ఎన్ని అప్పులు చేస్తున్నాం, దీని మనం చేసినటువంటి పనులు అభివృద్ధికి ఉపయోగపడుతున్నా లేవా అన్నటువంటి కాన్సెప్ట్ తెలియకుండానే ఎన్నికల్లో మేమేమో అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి హామీలు ఇచ్చేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసినట్టు కాదా ఇది? అదే రకంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా నేను వస్తే అభివృద్ధిని చేస్తానన్నారు. ఏంటి అభివృద్ధి ఏంటి కనపడుతుందండి? ఎక్కడుందండి అభివృద్ధి? అమరావతి కూడా అభివృద్ధి లేదు. 100 కోట్లు పెట్టేమో తుప్పలో డొంకలో కొట్టారు. మరి యోగాంధ్ర అని చెప్పేసి ఆ వైజాగ్లో విశాఖపట్నంలో కట్టినటువంటి యోగాకి 300 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. ఏంటి ప్రజాధనం ఇష్టమైనట్టు ఖర్చు పెట్టేసి వీళ్ళు ఇష్టమైనట్టు చేసేసి వ్యక్తిగత కక్షల్ని వాడుకోవడానికి తప్ప ప్రభుత్వాన్ని ప్రజల సొమ్మును వ్యక్తిగత కక్షలకే వాడుకొని నానా ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిని అటు వైసీపీ కానీ ఇటు దీన్ని కానీ వదిలేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేస్తాను దీంట్లో నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి నా కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ అభివృద్ధి అనే దీనిగా బిల్డప్లు ఇచ్చారు. మరి ఇప్పుడు చూస్తే ఏం కనపడలేదు. కనీసం రోడ్లు కూడా వేయట్లేదు. రోడ్ల మీద నేను 2-3 వీడియోలు చేశాను. మరి రోడ్ల పరిస్థితి అలాగుంది. ఎక్కడా రోడ్లు వేయలేదు. మరి ఏది చేయకుండా ఏం డెవలప్మెంట్ అయిపోయింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారండి? మీరు ఉద్యోగాలు ఎంతమంది ఇస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. సంవత్సరంన్నర అయింది. ఎన్ని లక్షల ఉద్యోగం ఇచ్చారు? ఎవరు ప్రశ్నించట్లేదనా? ప్రశ్నిస్తే వాళ్ళకి 4 చీరేస్తామని బెదిరింపులను. ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, 2 పార్టీలు అలాగే తయారయ్యాయి. ఇక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం లేదు కాబట్టి వాళ్ళని అధికారం వంట పెట్టుకొని ఏ రకంగా హింస పెడితే ప్రజలు మనకి దగ్గర అవుతారు. ప్రజలు దగ్గర అవ్వరండి. ప్రజలేం ఎరిగోలు కాదు, అమాయకులేం అంతకన్నా కాదు. కరెక్ట్గా చూసి దెబ్బ కొడతారు. ఎందుకంటే తెలంగాణలో అయితే వాళ్ళు వెంటనే తిరగబడతారు. రియాక్ట్ అయ్యే నేచర్ చాలా ఎక్కువ వాళ్ళకి. ఆంధ్రాలో అది లేదు, తిరగబడరు. కానీ వీళ్ళు ఆంధ్ర ప్రజలు ఏం చేస్తారంటే అలా బదిలీ చేసుకొని తిరుగుతారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు సత్తా ఏంటో చూపిస్తారు. అదే రకంగా మీకు కూడా చూపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఈ కక్షపూరితమైన రాజకీయాలను వదిలి పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా చేయాలన్నట్టు ఇది చూడండి. జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే బ్రహ్మాండమైన కేసు ఉంది, వివేకానంద హత్య కేసు ఉంది. దాన్ని పట్టుకొని మీరు చేయలేరా? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ హత్య కేసుని పట్టుకొని అది సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఉందనా? సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఉంటే మీ చేతిలో ఉన్న అధికారంలో మానేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చారు? నెంబర్ 2, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీ వల్లనే అధికారంలో ఉంది కదా. మరి అక్కడ ప్రాసెస్ స్పీడప్ చేసి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరో కల్పిట్స్ అన్నది చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీ చేతకంతనమా? మరి ఈరోజు మిథున్ రెడ్డిని ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో మీరు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకు అంటే
అదే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నడిపినటువంటి వ్యవహారం. ఇక్కడ ఒక్కటే ల్యాబ్స్ ఏం జరిగిందంటే డిజిటల్ పేమెంట్ కాదు. డిజిటల్ పేమెంట్ అయినంత మాత్రాన ఎక్కడ అవినీతి జరగదానంటే కాదు. డిజిటల్ పేమెంట్లో జరుగుతున్న అన్ని రకాల డిజిటల్ దీంట్లోనే అవినీతి జరుగుతుంది. కానీ ఈ అవినీతి అరికట్టాలంటే నువ్వెంత తిన్నావు అనే దీంట్లో ఉన్నారు తప్ప నిజంగా రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలకు మేలు చేసే పరిస్థితి కానీ ఏమీ కనపడలేదండి. ఆ ప్రభుత్వం అలాగే ఏడిచింది, ఈ ప్రభుత్వం ఇలాగే ఏడిచింది. మరి ఆంధ్ర పీపుల్ యొక్క దౌర్భాగ్యం లేదంటే దురదృష్టం ఏంటి అర్థం కాదు. కానీ అభివృద్ధి చేస్తానని చెప్పడం ఏమీ కనపడలేదు. అభివృద్ధి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వైసీపీ గవర్నమెంట్లో? సచివాలయంలో పెట్టి అక్కడ 1,00,000 తీశారు అంతే తప్ప మరి మిగతా పోస్టింగ్స్ ఏం తీయలేదు. నేనేమో నాడు నేడు పెట్టి స్కూల్స్ అలా డెవలప్ చేశానండి. ఎవరికి కావాలండి స్కూల్స్ డెవలప్మెంట్? రంగులేస్తే సరిపోతుందా? టీచర్ని అపాయింట్ చేసావా? ఒక్కరిని టీచర్ని అపాయింట్ చేసావా? ఇప్పుడేమో లోకేష్ గారి ఆధ్వర్యంలో సచ్చి చెడు 16,000కి నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఎప్పుడవుద్దో తెలియదు. మరి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. సంవత్సరంన్నర అయిపోయింది అంటే 6 లక్షల ఉద్యోగాలు. మరి ఎప్పుడు మీరు రిక్రూట్ చేస్తారండి? అంటే ఇలాగా ఒక తప్పుడు వాగ్దానాలు ఇచ్చేసి, తప్పుడు పనులు చేసేసి, తప్పుడు హామీలు ఇచ్చేసి, ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చాక ఎవరైనా అడిగితే వాళ్ళని రకరకాలుగా వేధింపులకు గురి చేసిన పరిస్థితి కనపడుతుంది తప్ప మీరు ఎందుకు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు తిరుపతి ఎంపీ గారు నరేంద్ర మోడీకి రిపోర్ట్ చేశారట. అది డెక్కన్ క్రానికల్లో వచ్చింది. ఏమని? 199 మంది పోలీస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్, నాన్ ఐపీఎస్, నాన్ క్యాడర్ వాళ్ళని వీళ్ళందరినీ కలిపి 199 మందిని వీఆర్లో ఉంచారట. వేకెన్సీ ఫర్ రిజర్వ్. ఒక పక్క ఏమో పోస్టింగ్ లేక, ఇంకో పక్క ఏమో మెన్ షార్టేజ్ ఉండి, ఇంకో పక్క ఏమో మీరు చెప్పినట్టు వినలేదని చెప్పి వేకెన్సీలు వీఆర్లో పెట్టడం ఎంతవరకు సంబంధించి ఇది ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడుతుందండి? మరి వాళ్ళ జీతభత్యాలు లేవంట ఇంతవరకును. మరి ఏం తింటారు అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ 12 నెలలు రాబట్టలేని ఆదాయం అంతా ఒకసారి రాబట్టుకొని ప్రజల మీద పడతారు. లేదు అనుకుంటే మీరు అనుకున్నట్టు పనులు చేయాలి, మీరు అనుకున్నట్టు వాళ్ళు పనులు చేసి పెట్టాలి. ఏంటని అనుకున్న పనులు అంటే చట్టం అదే వర్తించదా? రెడ్ బుక్ రాజ్యాంగం నొకరు, రాజారెడ్డి రాజ్యాంగం నొకరు. మొత్తానికి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేసి మీ సొంత రాజ్యాంగాలు ఉపయోగించి మీ సొంత పనుల గురించి గవర్నమెంట్ ఆఫీసులను ఉపయోగించుకుంటున్నారు. ఇది రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడే పని కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సవ్యంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా పనులు చేస్తే బాగుంటుందని చెప్పేసి కక్ష రాజకీయాలన్నీ పక్కన పెట్టి అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నా.